అందరికీ నమస్కారం. ఈరోజు నేను కొన్ని విషయాలు చాలా ఓపెన్గా మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకంటే రోజు వీడియోస్ చేసి వైరల్ అయితేనే శ్రీధర్కి శిక్ష పడుతుంది, లేకపోతే నిజాలు అనేవి బయటకు వస్తాయి. ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీతో ఉన్నారు జనాలు. అండ్ వీడియోస్ చేయకుండా, వీడియోస్ రిలీజ్ చేయకుండా, నేనేం యాంకర్ని కాదు ప్రతిసారి టీవీల్లో కనిపించడానికి. నేను కనిపించకపోయేసరికి కూడా కొంతమంది పేటరేగిపోయి మాట్లాడుతున్నారు. దాంట్లో కొంతమంది గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్లీ కన్నంపల్లి ప్రసాద్ గారు నిన్న చాలా పెద్ద నోట్ పెట్టారు నా గురించి. అందుకే నేను స్పందిస్తున్నాను. ఏమనంటే, నిజానికి అరవ శ్రీధర్ అమాయకుడు. ఏ రకంగా అమాయకుడు? 30 ఏళ్ళ వయసు కలిగిన యువకుడు ఏ రకంగా అమాయకుడు? దేంట్లో అమాయకుడు? మీ దృష్టిలో అమాయకుడు అంటే ఏంటి తెలుసా? ఏం తప్పు చేసినా సరే దొరకకుండా ఉండాలి, అదే అమాయకత్వం. దొరికిపోతేనేమో అమాయకుడు, దొరక్కపోతేనేమో ఎన్నైనా చేసేయచ్చు. అదేనా అండి మీ దృష్టిలో? దొరికిపోయినందుకు అమాయకుడు అంటున్నారా? ఇంకొకటి, నమ్మిన మనిషికి ప్రాణం ఇచ్చేలాంటి వ్యక్తి ఆ అమ్మాయిని అనుభవించాలి అనుకుంటే, ఆయన స్థాయికి ఏ అమ్మాయినైనా అనుభవించాలి అనుకుంటే రోజుకొకరితో అనుభవించవచ్చు అనేసి అన్నారు. ఆ స్థాయిలో ఉండే ప్రతి ఒక్కరూ అలాగే చేస్తున్నారా? శ్రీధర్ది జస్ట్ ఎమ్మెల్యే స్థాయి అనుకుంటా. మినిస్టర్స్ ఉన్నారు, సీఎంస్ ఉన్నారు, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇట్లా రోజుకొక అమ్మాయిని అనుభవిస్తున్నారా? కొంతమంది ఎథిక్స్ కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరు మగాళ్ళు మీలాగా లేరు. మీ స్థాయికి మీరు అనుభవిస్తున్నారేమో, అందుకే మీ నోటి నుంచి ఇలాంటి మాటలు వస్తున్నాయి. ఏంటి, నిజాయితీగా ఒక్కరినే నమ్మి మోసం చేసి ఆ మాయలేడి వలలో పడిపోయాడు. మోసం చేసింది నేను కాదు, శ్రీధరే మాట్లాడడం మానేశాడు. ఐఎమ్ క్లియర్లీ సేయింగ్ యూ దట్ శ్రీధరే మాట్లాడడం మానేశాడు. జనవరి 7th నుంచి నేను 27th మీడియాకి వచ్చాను. 20 days నేను అతని కోసం వెతికి ఎఫర్ట్స్ పెట్టి ఆ తర్వాత నేను మీడియాకి వచ్చాను. ఈ 27th వరకు శ్రీధర్ ఏం చేశాడో, ఎటువంటి కార్యక్రమాలకి పాల్గొన్నాడో, బయట తిరుగుతున్నాడు, తప్పు చేసి అమ్మాయిని మోసం చేసి అమ్మాయితో మాట్లాడడం మానేసి, ఇన్ని మాయమాటలు చెప్పి మాట్లాడడం మానేసి అతని పనులు చూసుకుంటున్నాడు, ప్రోటోకాల్ పనులు చూసుకుంటున్నాడు. ఎవరండి మోసం చేశారు? నిజంగా మాట్లాడుకుందామా? నిజంగా మీకు బుద్ధుండే మాట్లాడుతున్నారా?